హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకండి ఆడపిల్ల ఒంటరిగా బ్రతకకూడదా? తోడు ఉంటేనే బ్రతకాలా? ఎందుకట్లా? మగవాడు బ్రతుకుతూ ఉంటాడే, వాడిని ఎవరు ఏమంటారే? ఆడపిల్ల ఒంటరిగా బ్రతికితే తప్పు. అది ఒంటరిగా బయట పోకూడదు, ప్యాంటు షర్ట్ వేసుకోకూడదు, మోడల్ డ్రెస్ వేసుకోకూడదు, అందంగా రెడీ అవ్వకూడదు. అందంగా రెడీ అయ్యి ప్యాంటు షర్ట్ వేస్తే ఇది ఎవరితోనో తిరుగుతుంది. ఎల్లు, ఇంకా వేరే మాటలు ఏముండవు, ఎల్లదు అంతే. ఒక ఆడపిల్లకు తోడిచ్చి బ్రతికే వాళ్ళకి తెలుస్తుందండి. ఎందుకు ఇట్లా పాటు పడుతున్నారు? ఎందుకు ఆడపిల్లల్ని తీదిలో పెట్టేస్తే మీకేమొస్తుంది? మీకు బిడ్డలు ఉన్నారు కదా, బిడ్డలు ఉన్నప్పుడు మీకు తెలీదా? పాపం తిరుక్కొని రాదా మీకు? ఆ ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేక, బయట సపోర్ట్ లేక సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. అర్థం చేసుకొని సావండి. ఎందుకు ఆడపిల్లలు ఉసురు పోసుకుంటున్నారు? ఈవెన్ తల్లిదండ్రులకు కూడా ఒక బిడ్డ చెడిపోయి ఇంట్లో ఉంటే ఆ బిడ్డను తీసుకోలేరు వాళ్ళు, తల్లిదండ్రులే తీసుకోలేరు. ఈ కాలం ఏమైపోవాలి? తల్లిదండ్రులు తీసుకోలేరు, బయట వాళ్ళు విమర్శిస్తారు. వాళ్ళు ఎలా బ్రతకాలి? చచ్చిపోవాలా? ఇంకా తల్లిదండ్రుల ఆదరణ ఉండకూడదా వాళ్ళకి? వాళ్ళ పరువు ప్రతిష్ట ముఖ్యం, బిడ్డలు కాదు ముఖ్యం. బిడ్డలను చూడండి, కానీ 9 మాసాలు మోసి బిడ్డలను కంటారు. వాళ్ళ రాతలు మీరు కనరు, అది గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ళు చేతుకుంటాయి, 5 ఏళ్ళు ఒకలాగానే ఉండవు. అంతే పిల్లల జీవితాలు కూడా అంతే. వాళ్ళని విమర్శించకండి. వాళ్ళ బతుకు, వాళ్ళ మగోడు లాగా కష్టపడి వాళ్ళ బ్రతుకు వాళ్ళ బతికేటప్పుడు వాళ్ళని ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? మీకు ఆ రైట్స్ ఎవరిచ్చారు? మీరేమన్నా ఒకరోజు అన్నం పెడుతున్నారా? ఒక జత గుడ్డలు తీస్తున్నారా? మీ పత్తి గింజ మాటలు మీ దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళు తిరిగి ఒకసారి మీ జోలికి వచ్చినారనుకో, మీ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఎత్తేస్తారు. అప్పుడు తల ఆడబెట్టుకోవాలో తెలియదు మీకు. ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడండి ఆడపిల్లల్ని మాట్లాడేటప్పుడు. ఈవెన్ తల్లిదండ్రులకు చెప్తున్నా, ఒక బిడ్డ ఏదో తప్పు చేసేసింది, దాని రాత సరిలేదు అని దాన్ని గాలి వదిలేకండి. గాలి వదలకూడదు, చేతిలో పట్టుకొని కాపాడాలి. అప్పుడే తల్లిదండ్రులు అంటే విలువ. ఆ బిడ్డను ఒక్కరిని చేసేసి దాన్ని బాధ పెట్టకండి. ఏం చేస్తుంది అది? దేవుడు దాని రాత సరిగా రాయకపోతే అదేం చేస్తుంది? కష్టపడే బతికే బిడ్డల్ని సపోర్ట్ చేయండి రా. ఎందుకు ఇట్లా అమ్మాయిలను చంపేస్తున్నారు? సూసైడ్ చేసుకునేస్తారు, చచ్చిపోతారు. ప్రాణం చాలా విలువైంది, ప్రాణం తిరిగి రాదు. గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు మీకే చెప్తా ఉండేది, ఆలోచించండి. పిల్లల జీవితాల గురించి ఆలోచించండి. మీ చేతుల్లో చిన్నప్పటి నుంచి ఆ బిడ్డ ఎట్లా పెరిగింది, దాని లైఫ్ ఏమైపోయింది, అది ఆలోచించండి. మన దగ్గర మనం తీసుకున్నామంటే పిల్లలు అన్నీ చెప్పిన మాట మంచిగా వింటారు. నువ్వు వాళ్ళు అంత పెద్ద వయసుకు వచ్చేసినా కూడా నువ్వు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే ఎవ్వరూ వినరు కాలం. ఈవెన్ రెబల్గా బతికే అమ్మాయిలు అస్సలు వినరు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తల్లిదండ్రులు కానీ, చిన్నమ్మలు కానీ, చిన్నాన్నలు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఆ బిడ్డను ఆదరించండి. ఆదరించి దానికి ఒక జీవితాన్ని ఇవ్వండి. అంతేగాని బ్రతుకున్నట్లే చంపేయకండి. ఆడపిల్లల జీవితాలు నాశనం చేసేయకండి. మీకు బిడ్డలు ఉంటారు, మీకు వెనుక ముందు ఉంటారు. ఆడపిల్లల్ని ఎత్తి ఈదులో పెట్టేస్తే మీకేమీ రాదు. దయచేసి దండం పెట్టి చెప్తున్నా మీకు అందరికీ, ఆడపిల్లల్ని విమర్శించకండి. వాళ్ళని బయటికి రానియండి, వాళ్ళని బతకనియండి, వాళ్ళని స్వేచ్ఛగా వదలండి. అందరూ ఒకేలాగా ఉండరు, ఎవరు తప్పులు చేయాలని చేయరు. వాళ్ళ రాతలు సరిగా ఉండవు, దానికి వాళ్ళు ఏం చేస్తారు? ఆ రాతలు సరిదిద్దితే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. చేయిలు వదిలేస్తే సరిపోదు. చేయిలు వదిలేస్తే మీరు మంచి తల్లిదండ్రులు అవ్వరు. ఆ పిల్లల జీవితాలు ఎంత నలిగిపోతుంటాయో వాళ్ళకే తెలుస్తుంది, మీకు తెలీదు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆడపిల్లల్ని ఏడిపించకండి, మంచిది కాదు.